న్యూస్ లెన్స్ చూద్దాం. ప్రపంచంలోనే రిచెస్ట్ టెంపుల్ బోర్డ్ టీటీడీని సిబ్బంది కొరత వేధిస్తోంది. అవును, సిబ్బంది కావాలి స్వామి అంటూ సాక్షాత్తు శ్రీవారేనే అడిగేంతవంటి దారుణంగా తయారైంది పరిస్థితి. గత 15 ఏళ్లుగా టీటీడీలో రెగ్యులర్ రిక్రూట్మెంట్ లేదు. ఏకంగా 9,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయినా సరే రిక్రూట్మెంట్ ఎందుకు జరగట్లేదంటే ఇక్కడే కొందరు హెచ్ఓడీలు పెద్ద గేమ్ ప్లాన్ చేస్తున్నారు. ఇక రెగ్యులర్ స్టాఫ్ వస్తే తమ ఆటలు సాగవని అవుట్సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా సిబ్బందిని తెచ్చుకుని కమిషన్లు దండుకుంటున్నారు. ఏకంగా 23,000 మంది అవుట్సోర్సింగ్ స్టాఫ్తోనే టీటీడీ నడుస్తోంది. స్వామివారిని నిత్య కంకర్యాలు చేసే అర్చకుల కొరత కూడా తీవ్రంగా ఉంది. ఇక అత్యంత విలువైన ఆభరణాలు ఉండే చోట కూడా అవుట్సోర్సింగ్ సిబ్బందే డ్యూటీ చేస్తున్న పరిస్థితి. రేపేదైనా సెక్యూరిటీ బ్రీచ్ జరిగితే రెస్పాన్సిబిలిటీ ఎవరిది? కీలకమైన పోస్టులన్నీ ఇన్ఛార్జీల చేతుల్లోనే ఉండడంతో డెసిషన్స్ తీసుకోవడానికి ఎవరూ ధైర్యం చేయట్లేదు. దాదాపు 5,500 కోట్ల బడ్జెట్ ఉన్న టీటీడీలో వార్షిక బడ్జెట్లో వెంటనే రిక్రూట్మెంట్ చేయకపోతే ఫ్యూచర్లో భక్తులకు తీవ్ర ఇబ్బందులు తప్పవు. రైట్గా టీటీడీని సిబ్బంది కొరత వేధిస్తోంది. సిబ్బంది కావాలి స్వామి అంటూ సాక్షాత్తు శ్రీవారినే అడిగేంత దారుణంగా తయారైంది పరిస్థితి. గత 15 ఏళ్లుగా టీటీడీలో రెగ్యులర్ రిక్రూట్మెంట్ లేదు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తిరుమల నుంచి మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ఏకంగా 9,000 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు తెలుస్తుంది. అయినా సరే రిక్రూట్మెంట్ ఎందుకు జరగట్లేదు? రీజన్స్ ఏంటి? రైట్ చందు, మొత్తం మీద ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటిది ఆధ్యాత్మిక క్షేత్రమైనటువంటి తిరుమల క్షేత్రంలో ఏదైతే ఉద్యోగాలకు సంబంధించి పూర్తి స్థాయిలో వెనకడుగే వేస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు టీటీడీ. ఎందుకంటే 9,000 పోస్టులు, సుమారు 1-2 కాదు, సుమారు 1,000-2,000 అంటే కూడా అడ్జస్ట్ చేసుకునే అవకాశం ఉంది. కానీ 9,000 పోస్టులు ప్రతిరోజు అంటే సుమారు నెల అంటే ప్రతి నెల 30వ తేదీ మినిమం 5 నుంచి 10 మంది రిటైర్డ్ అవుతున్నప్పటికీ ఆయా పోస్టులకు సంబంధించి ఇప్పటికీ భర్తీలు కాని పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ఎందుకంటే కొంతమంది హెచ్ఓడీలకు సంబంధించి అంటే డిప్యూటీ స్థాయి అధికారులు కావచ్చు, ఏఈఓ స్థాయి అధికారులకు సంబంధించి వాళ్ళ చేతిలోనే పెత్తనాలు పెట్టుకొని పూర్తిగా అంటే కింద స్థాయి ఉద్యోగులు పూర్తిగా వాళ్ళని నియామకం లేకుండా చేస్తున్నారనేది ప్రధానంగా వార్తలు వినికిడి అవుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే మనం చూస్తున్నట్టయితే తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చేటువంటి భక్తుల క్యూ లైన్లకు సంబంధించి కావచ్చు, మరోవైపు ఏదైనా భక్తులు శ్రీవారి దర్శనానికి వచ్చినప్పుడు వాళ్ళు అద్దె గదులు తీసుకుంటారు. ఆ అద్దె గదులు తీసుకున్నప్పుడు ఆ అద్దె గదులు ఖాళీ చేయాలంటే ఆ ప్రాంతానికి వెళ్తే అక్కడ సిబ్బంది కొరత, ఆ సిబ్బంది ఎక్కువ మంది లేకుండా పోవడం, సుమారు 5 మంది ఉన్నటువంటి సిబ్బంది ఒకరిద్దరికి మాత్రమే పరిమితం అవుతుండడంతో అక్కడ కూడా ఒకవేళ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా చెప్తున్న పరిస్థితి మరికొన్ని రోజులు పోతే అంటే మరి 2-3 నెలలు పోతే పూర్తి స్థాయిలో ఇక్కడ ఉండే సిబ్బంది కూడా లేకుండా పోతారు. మీరు రేపు ఎప్పుడైనా రూమ్ ఖాళీ చేయాలంటే మళ్ళీ సిఆర్ఓకి పరిగెత్తాల్సిందే. ఇక్కడ ఖాళీ అవుతున్నప్పటికీ టీటీడీ పట్టించుకోవడం లేదని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది వాపోతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ముఖ్యంగా స్వామివారి దర్శనానికి సంబంధించి కావచ్చు, అద్దె గదులకు సంబంధించి కావచ్చు, ముఖ్యంగా స్వామివారి నగలను ఏదైతే పూర్తిగా నగలకు సంబంధించి పూర్తిగా భద్రతగా ఉండాల్సినటువంటి టీటీడీ రెగ్యులర్ ఉద్యోగులు అక్కడ లేకుండా పోయినారంటే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులే నగలకి భద్రతగా ఉన్నారంటే ఎంత ఇదిగా ఉందో మనం చూడొచ్చు. ముఖ్యంగా 5,500 కోట్ల రూపాయల బడ్జెట్కి సంబంధించి టీటీడీ ప్రతి ఏడాది బడ్జెట్ రూపొందిస్తోంది. ఈ నేపథ్యంలో ఇంత బడ్జెట్ ఇస్తున్నప్పటికీ కొత్తగా రిక్రూట్మెంట్ ఎందుకు చేయడం లేదని చెప్పేసి ఇక్కడ పూర్తిగా వినపడుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎందుకు ఎలా జరుగుతోంది అంటే హెచ్ఓడీలు పూర్తి స్థాయిలో కొత్త వాళ్ళని నియామకం వస్తే వాళ్ళకి పూర్తి స్థాయిలో వాళ్ళకి తగ్గిపోతుంది, అంటే వాళ్ళ ఆదాయాలు తగ్గిపోతాయి. ఎందుకంటే వాళ్ళకు వస్తున్నటువంటి ఆదాయాలు వేరే వారిపై ఉపయోగించి ఇటు ఏదైతే అవుట్సోర్సింగ్ వాళ్ళతో పనులు చేయించుకొని కమిషన్లు దండుకుంటున్న పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలోనే రెగ్యులర్ వాళ్ళు వస్తే పూర్తిగా దాన్ని ఆపేస్తారనేది పూర్తిగా ఇక్కడ వస్తున్న వదంతులు అయితే ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే వాళ్ళని రానియకుండా కొంతమంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టయితే తెలుస్తుంది. ఎందుకంటే సీనియర్ అధికారులు చాలా వరకు తిరుమలలోనే పాతుకుపోయినట్టయితే తెలుస్తుంది. ఎందుకంటే గతంలో పనిచేసి అంటే సుమారు 5-6 ఏళ్ల నుంచి పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఇప్పటికీ తిరుమల నుంచి కిందికి దిగలేదంటే ఎంత స్థాయిలో వాళ్ళ పైరవీలు చేస్తున్నారనేది ఇప్పుడే అర్థమవుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే మొదటి నుంచి వీరిపై వస్తున్నటువంటి అనుమానాలు అంటే అక్కడ ఉన్నటువంటి అధికారులు, పై స్థాయి అధికారులు పూర్తిగా వాళ్ళకి ఆర్డర్స్ వచ్చినప్పటికీ అంటే ఒకవేళ ట్రాన్స్ఫర్కి సంబంధించినటువంటి ఆర్డర్లు వచ్చినప్పటికీ వాళ్ళు పోకుండా పూర్తిగా పైరవీలు చేసి మళ్ళీ అక్కడే నిలిచిపోతున్న పరిస్థితి కనపడుతుంది. అంటే ఏదేమైనప్పటికీ
తిరుమల శ్రీవారి ఆలయానికి భద్రత ఉందా అంటే ముఖ్యంగా ఏదైతే అక్కడ స్వామివారి ఆలయంలో అర్చకులు సైతం అంటే సుమారు 60 మంది అర్చకులు ఉండాలి. రోజుకు ఉదయం తెల్లవారుజామున సుప్రభాతం నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు సుమారు 14 రకాల ఏదైతే స్వామివారికి నివేదనలు ఉంటాయి ఆ నేపథ్యంలోనే దానికి సంబంధించి కూడా పూర్తిగా వాళ్ళు అర్చకులు పూర్తి స్థాయిలో ఉండాల్సిన అవసరం ఉంది. రోజుకు 7-8 మంది అర్చకులు పనిచేయాల్సి ఉంటుంది. కానీ ముఖ్యంగా స్వామివారికి అభిషేకం సమయం అంటే శుక్రవారం సమయం కావచ్చు, తోమాల సేవకు సంబంధించి ఆ అర్చనకి ఒక్కొక్క 2 అర్చకులు మారుతూ వస్తూ ఉండాలి. సుమారు శ్రీవారి ఆలయంలో 5 మందికి పైగా అర్చకులు ఉంటూ ఉండాలి. ఆ నేపథ్యంలో 60 మంది అర్చకులు ఉండాల్సిన నేపథ్యంలో 46 మంది ఉండడం పూర్తిగా మిగతా వాళ్ళని రిక్రూట్మెంట్ చేసుకోకపోవడంపై అక్కడ ఉన్నటువంటి పై స్థాయి అధికారులు పూర్తిగా పైరవీలు చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ తెలిసిన పరిస్థితి. ఏదేమైనప్పటికీ టీటీడీలో రిక్రూట్మెంట్ జరగాలని చెప్పేసి ఇక్కడైతే వాదనలు వినపడుతున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. చందు. రైట్ సునీల్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.